అందరికీ నమస్కారం. నేను మీ అలంకృత. ఈ రోజు అయితే ఒక సూపర్ గోల్డ్ షాప్ దగ్గరకు వచ్చానండి. ఫస్ట్ వచ్చిన తర్వాత షాక్ అయ్యా, ఇన్ని సంవత్సరాలు తెలియకుండా ఎలా ఉన్నాండ్రా బాబు అని చెప్పేసి. మన లేడీస్ అందరికి గోల్డ్ అంటే ఎంత ఇష్టం మీకు తెలిసిందే కదా. ఇప్పుడు గోల్డ్ కొనాలంటే లక్షలు అవుతుంది. తయారు చేసినందుకు కూడా మేకింగ్ చార్జెస్ వేస్తున్నారు. నేను ఇప్పుడు ఎక్కడున్నానంటే నవీన్ గోల్డ్ అండ్ గ్రోస్ షాప్ దగ్గర ఉన్నానన్నమాట. సో మన కొంపల్లిలో ఇక్కడ డిజైన్స్ చూస్తే అసలు మత్తిపోతుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ కూడా వీళ్ళు ఓన్ అండ్ మేకింగ్ చార్జెస్ అయితే అస్సలు లేదనమాట. మనం ఏదైనా ఆర్డర్ ఇచ్చినా 10 days లోనే మనకి కంప్లీట్ చేసి ఇస్తారనమాట. 10 years అయింది ఈ షాప్ పెట్టి. మనం ఎలాంటి మోడల్ తీసుకొచ్చినా లేదంటే ఏం తీసుకొచ్చినా కానీ వీళ్ళు కంప్లీట్ గా చేసేస్తున్నారు. సో 10% మాత్రమే తరుగు ఉంది. సో మిగిలినది లోపలికి వెళ్ళి చూద్దాం. డిజైన్స్ చూపిస్తాను రండి. చూసారు కదా ఇంట్రడక్షన్ లో చెప్పిన విధంగానే ఎన్ని డిజైన్స్ ఉన్నాయి, అసలు కస్టమర్స్ ఎలా వస్తున్నారు. వచ్చిన వాళ్ళు కూడా ఒక గ్రామ 2 గ్రాములు అలా తీసుకోకుండా చాలా పెద్ద బడ్జెట్ లోనే తీసుకుంటున్నారు. సో నవీన్ గారితో మాట్లాడదాం. ఇంతమంది కస్టమర్లు ఎందుకు వస్తున్నారు, వచ్చినా కూడా ఇంతమంది జనాలకి 10 days లో ఆర్ 15 days లో వాళ్ళకి మళ్ళీ ప్రిపేర్ చేసి ఇవ్వడం కూడా చాలా టఫ్. ఇంతమందిని ఎట్లా హ్యాండిల్ చేస్తారు అడుగుదాం. హలో అండి, నమస్తే. శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి నవీన్ గారు? చాలా సంతోషమైన ఫైన్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా డౌట్స్ ఉంది. ఎందుకని ఇంతమంది కస్టమర్లు ఫస్ట్ షాప్లో? నేను అసలు షాక్ అయ్యాను ఫస్ట్ వచ్చి చూసినప్పుడు. గోల్డ్ షాప్లో కూడా ఇంత జనాలు ఉండరు. అంటే ఇది కూడా మనది గోల్డ్ షాపే, బట్ రియల్ వేరే దగ్గర కూడా ఇంతమంది ఉండరు. ఎందుకని? యాక్చువల్ గా నేను చాలా తక్కువ లాభాలకి వ్యాపారం చేస్తుంటాను. హైదరాబాద్ లోనే వన్ ఆఫ్ ది స్పెషల్ డిజైనర్ గా ఉన్నాను. చాలా గోల్డ్ షాప్స్ ఉంటాయి, అది కామన్. బట్ నేను ఒక డిజైనర్ ని, ఒక శరీర ఆకృతి తగ్గట్టుగా, ఒక పర్సనాలిటీ తగ్గట్టుగా నేను ఆర్నమెంట్ తయారు చేయడంలో చాలా ఫేమస్. 22 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నాకు ఉంది. ఒక చిన్న కారీగర్ నుంచి, అంటే ఒక చిన్న వర్క్ నుంచి నేర్చుకొని ఇక్కడ దాకా నేను రాగలిగాను. కాబట్టి నాకు తెలుసు ఒక ఆర్నమెంట్ ఎవరికి ఎలా చేయాలి, ఎలా చేపిస్తే తొందరగా అవుతుంది, దానిపై నాకు పూర్తి అవగాహన ఉంది. దాంతో పాటుగా నేను హైదరాబాద్ లో 100 మంది సెలబ్రిటీస్ ని డిజైన్ చేస్తూ ఉంటాను. ఆ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఉండడం వల్ల ఇంతమంది కస్టమర్స్ అను నా కుటుంబ సభ్యులు అనుకుంటారు వాళ్ళందరూ కూడా మా స్టోర్ కి విజిట్ చేస్తుంటారు. ఓకే, సో మెయిన్ గా ఎన్ఆర్ఐస్ ఎక్కువ వస్తున్నారని విన్నాను. సో మన తెలుగు వాళ్ళకంటే కూడా ఎందుకండి? యాక్చువల్ గా అంటే నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే, ఎన్ఆర్ఐస్ అనే వాళ్ళు మన నాన్ రెసిడెన్షియల్ ఇండియన్స్, వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి అక్కడ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. వాళ్ళకి టైం అనేది ఉండదు. వాళ్ళు బీటెక్ చదువుకునేటప్పుడు ఎంఎస్సీకి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి గోల్డ్ పై నాలెడ్జ్ ఉండదు. గూగుల్ రివ్యూస్ ని, అడ్వర్టైజ్మెంట్స్ ని, బోర్డ్స్ ని, హోర్డింగ్ చూసి పాపం వాళ్ళకి తప్పదు. నేను అలాంటి స్టేజ్ లో అలానే నమ్మాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళకి ఎంతవరకు బెస్ట్ చేయగలుగుతాము? ఒక అమ్మా నాన్న వదిలిపెట్టి, ఒక అన్నదమ్ములు వదిలిపెట్టి డబ్బులు సంపాదించడం కోసం చల్లటి దేశంలో ఉంటూ ఎంతో కష్టపడుతూ, తింటారో లేదో టైంకి తెలియదు, అలా డబ్బులు సంపాదిస్తూ మళ్ళీ మన స్వదేశానికి వచ్చి మన ఇండియాలో డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఎందుకు మనం బెస్ట్ చేయకూడదు అన్న మెయిన్ ఇంటెన్షన్ తోటి నేను ఎన్ఆర్ఐకి కనెక్ట్ అయ్యాను. కొన్ని వేల మంది, ఇప్పుడు నాకు సుమారుగా నా ఫాలోవర్స్ ఈ రోజుకి స్టిల్ 83,000 మంది ఫాలోవర్స్ ఒక 1 year లో అయ్యారు. ఆ 83,000 మంది ఫాలోవర్స్ లో 65,000 పైచిలకు మన ఎన్ఆర్ఐ కస్టమర్సే ఉంటారు. నేను వాళ్ళ కోసం చాలా ఎక్కువ వర్క్ చేస్తాను. కొంతమంది చేయలేకపోతాను. అంటే 100 మంది నాకు ఎన్ఆర్ఐ కనెక్ట్ అయితే 95 మందికి నేను నాణ్యమైన ఆర్నమెంట్స్ ని చాలా బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాను. అది మౌత్ పబ్లిసిటీ ద్వారా నవీన్ గోల్డ్ అంటే ఎన్ఆర్ఐ షాప్ అనే స్టేజ్ నేను తీసుకురాగలను. ఓకే, సో నార్మల్ గా మన లోకల్ వాళ్ళు వచ్చినా కానీ సేమ్, లోకల్ వాళ్ళు వచ్చినా కూడా సేమ్ రెస్పెక్ట్ ఉంటుంది. నాన్ లోకల్ రెస్పెక్ట్ అనేది సేమ్, వర్క్ అనేది సేమ్. ఏంటంటే ఎన్ఆర్ఐ అంటే నాకు ఇష్టం. ఎందుకంటే పాపం వాళ్ళు చాలా కష్టపడుతుంటారు అబ్బా. ఎన్ని అవర్స్ ఆఫీస్ లో కూర్చుండి ఎప్పుడో ఫంక్షన్ కి ఇక్కడ వస్తూ ఉంటారు. ఆ వచ్చినప్పుడు వాళ్ళ డబ్బులు దోచేయకుండా, వాళ్ళ డబ్బులు లాగేసుకోకుండా వాళ్ళకి ఎంత బెస్ట్ చేయగలుగుతాము, మనం ఎంత బెస్ట్ చేసే వాళ్ళ లాభం జరుగుతుంది. రేపు నా పాప కూడా వెళ్తుంది యూఎస్ కి, తను కూడా ఇండియా వచ్చి ఖర్చు పెట్టినప్పుడు ఏదో జరగచ్చు, ఆమెకు బెనిఫిట్ అవుతుంది. మనం ఏమి ఇస్తే అది మనకు రిటర్న్ వస్తుంది అన్న నమ్మకంతో నేను ఎన్ఆర్ఐలకు బెస్ట్ ఇస్తున్నాను, ఇండియన్స్ ఉన్న వాళ్ళకి బెస్ట్ ఇస్తున్నాను. బట్ ఎక్కువ టైం మాత్రం ఎన్ఆర్ఐకి ఇస్తున్నాను, ఎన్ఆర్ఐకి ఇస్తాను కూడా ఖచ్చితంగా. షూర్ అండి. అండ్ ఇంకొకటి, మనకి గోల్డ్ అంటే మనం వెయిట్ ఉంటేనే అమ్మ గోల్డ్ అనుకుంటాం, కానీ మీరు లైట్ వెయిట్, బాగా లైట్ వెయిట్ ఉంది. అసలు బరువే లేదు. నేను వేసుకొని చూసాను. అదేంటి లైట్ వెయిట్ గోల్డ్? ఇప్పుడు గోల్డ్ అనేది సుమారు ఈ రోజు 90,000 దగ్గరలో ఉంది. సామాన్యుడి శాలరీ వచ్చేసి 50,000 ఉంటుందండి. ఒక సామాన్య వ్యక్తి శాలరీ 50,000 ఉంటుంది. అతను ఒక తులం బంగారం కొనంటే 1 year పట్టుద్ది, ఆయన ఖర్చులు, ఆయన పిల్లల ఖర్చు. అలాంటప్పుడు మనము సామాన్యుడి దగ్గరికి బంగారం తీసుకెళ్ళలేము. అంబానీ గారు ఎలాగంటే రిలయన్స్ ఫోన్ ని అందరికి ప్రతి సామాన్యుడు తీసుకొచ్చాడు. మనం ఎందుకు గోల్డ్ ని సామాన్యుడి దగ్గర తీసుకుపోకూడదు? డబ్బుల్ని ఆదా చేసి తప్పేముందండి. కాబట్టి నేను కొత్తగా ఆలోచించాను, ఏం చేస్తే మనం బెస్ట్ చేయగలుగుతాము, ఎలాంటి మిక్సింగ్ చేస్తే గోల్డ్లో కాపర్ మిక్స్ చేయాలన్నా, కార్డ్మియం మిక్స్ చేయాలన్నా, ఏం మిక్స్ చేస్తే గోల్డ్లో లైట్ వెయిట్ వస్తుంది అన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను లైట్ వెయిట్ ఆర్నమెంట్స్ స్టార్ట్ చేశాను. ఒక బయట షాప్లో మీకు 100 గ్రాములు ఉంది అంటే అది నా దగ్గర 70 గ్రాములే అవుతుంది.
ఆ లైఫ్ లో తేడా ఉండదు. 100 గ్రాములు ఆర్నమెంట్ ఎన్ని డేస్ అయితే లైఫ్ వస్తుందో ఈ 70 గ్రాముల ఆర్నమెంట్ అన్ని డేస్ లైఫ్ వస్తుంది. చేసే విధానంలో తేడా. ఇంకోటి ఏంది నేను లైట్ వెయిట్ చేయడానికి కారణం అంటే ఎంత ఎక్కువ వెయిట్ ఉంటే అంత ఎక్కువ వేస్టేజ్ తీసుకుంటారు, అంతే కదమ్మా. 10 తులాస్ ఉంటే 10 గ్రామ్స్ వేస్టేజ్ పే చేయాలి. అది ఎవరికి లాభం అవుతుంది? ఒక స్టోర్ ఓనర్కి లాభం అవుతుంది, కస్టమర్ అయితే లాస్. నేనేంటి 10 తులాస్ ఆర్నమెంట్ 7 తులాస్ చేస్తున్నాను అంటే కస్టమర్ కి ఒక 30% బెనిఫిట్ చేస్తున్నాను. నాకు వ్యాపారం కన్నా ఇష్టం కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇష్టం. అందుకే నేను లైట్ వెయిట్ స్టార్ట్ చేశాను. బయట గోల్డ్ రేట్ ఇక్కడ గోల్డ్ రేట్ సేమ్ తీసుకుంటారా? 100% క్వాలిటీ. బయట షోరూమ్ లో కూడా 22 క్యారెట్స్ ఉంటుంది, నా స్టోర్ లో కూడా 22 క్యారెట్స్ ఉంటుంది, ఇంకొక స్టోర్ లో కూడా 20. క్వాలిటీ అనేది సేమ్. ప్రైసింగ్ ఎలా ఉంటుందంటే ఒక షాప్ లో 100 రూపాయలు ఎక్కువ ఉండొచ్చు, ఒక షాప్ లో 100 రూపాయలు తక్కువ ఉండొచ్చు. వేస్టేజ్ మాత్రం నేను 10% తీసుకుంటాను 100% గా. ఎక్కడ క్రాస్ చెక్ చేసినా మా యొక్క ఆర్నమెంట్ ని క్వాలిటీ ఉంటుంది. బంగారం అంటే మొట్టమొదటి చెక్ చేసుకోవాల్సింది క్వాలిటీ, ఆ తర్వాత క్వాంటిటీ, మరి ఖచ్చితమైన రాళ్ళ బరువు ఉందా లేదా, ఆ తర్వాత ఫినిషింగ్ పర్టికులర్ ఫినిషింగ్ ఉందా లేదా, దాని తర్వాత ప్రైజింగ్. ఈ 4ని నేను కంపారిజన్ చెప్తాను. నా షాప్ వచ్చే ముందు మీరు వేరే స్టోర్కి విజిట్ చేయండి ఒకసారి. ఒక ఆర్నమెంట్ నాలెడ్జ్ తెచ్చుకోండి. ఒక షాప్కి వెళ్ళగానే కొనకండి, ఇమీడియట్లీ కొనకండి. ఒక గూగుల్ రివ్యూ చూసి, ఒక హోర్డింగ్ చూసి, ఒక నేమ్ చూసి మీరు ఇమీడియట్లీ గోల్డ్ కొనకూడదు. ఒక షాప్కి వెళ్ళి ఫస్ట్ కనుక్కోవాలి అసలు ఏంటి బంగారం అంటే ఏంటి, ఎలాంటి క్వాలిటీ ఇస్తున్నారు, ఎలాంటి ఫినిషింగ్ ఇస్తున్నారు, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత సరే మళ్ళీ వస్తామంటే తెలుసుకొని ఇంకొక షాప్కి వెళ్ళి ఒకసారి బేరీజ్ చేసుకోవాలి. ఏంటి ఎక్కడ బెనిఫిట్ ఉంది, అక్కడ బెనిఫిట్ అక్కడే తీసుకోండి. ప్రతి ఒక్క షాప్ కూడా మీకోసం పనిచేస్తుంది, ప్రతి ఒక్క షాప్ కూడా మీకు మంచి చేయాలని కోరుకుంటుంది, ప్రతి ఒక్క షాప్ కూడా మీకు మంచి బిజినెస్ ఇవ్వాలని కోరుకుంటుంది. అంటే ప్రతి ఒక్కరు సమాజానికి మంచి చేయాలని కోరుకుంటారు. ఆ మంచి చేసే తరుణంలో కూడా ఎవరు బెస్ట్ అనేది చూస్ చేసుకోవడం అనేది చాలా బెస్ట్. అందుకే నేను అంటాను, నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నేను బెస్ట్ ఇస్తాను, నేను ఛాలెంజ్ చేస్తాను, ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను. మా యొక్క ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ, క్వాంటిటీ, ఫినిషింగ్ ప్రైస్ని ఎక్కడైనా కంపేర్ చేసుకోండి, నచ్చకపోతే 100% 15 days తర్వాత కూడా రిటర్న్ చేస్తానని చెప్పి కాన్ఫిడెంట్ గా చెప్తాను. ఒకవేళ ఫంక్షన్స్ వేసుకున్న తర్వాత కూడా మీకు నచ్చకపోతే ఇవ్వండి, మీరు ఇలాంటి ప్రూవ్ చేయాల్సిన పని లేదు. నవీన్ గారు మీకు చూపించాము, మాకు బిల్ ఇచ్చారు అవసరం, మీ నోటితో మీ అంతకన్నా శుద్ధిగా నవీన్ గారు మీ దాంట్లో మిస్టేక్ ఉందని చెప్పగలిగితే నేను ఇమీడియట్ డబ్బు రిటర్న్ చేస్తాను. ఓకే అండి. సో మేకింగ్ ఛార్జెస్ బేసిక్ గా బయట తీసుకునే దానికంటే మేకింగ్ ఛార్జెస్ కూడా హెవీగానే వేస్తున్నారు, బట్ మీరు మేకింగ్ ఛార్జెస్ ఎందుకు వేయట్లేదు? మేము బేసికల్లీ ఓన్ మ్యానుఫ్యాక్చర్స్, మాకు 2% ప్రాఫిట్ కోసం పనిచేస్తున్న సంస్థ మాది. కాబట్టి మా అంబియన్స్ కూడా పెద్దగా ఉండదు, మా స్టోర్ కూడా పెద్ద లావిష్ గా ఉండదు, పెద్ద ఏసీలు కానీ, పెద్ద కార్పొరేట్ ఎంప్లాయీస్ కానీ, కార్పొరేట్ సిస్టమ్ కానీ అలాంటివి ఏమి ఉండవు. కాబట్టి అక్కడ ఖర్చు పెట్టేది కస్టమర్స్కి ఎందుకు బెనిఫిట్ చేయకూడదు? నాకు వేస్టేజ్ వస్తుంది, నేను బేసికలీ గోల్డ్ స్పీడ్ ని వేరే వాళ్ళ దగ్గర చేయించను, మా టీమే పనిచేస్తుంది. ఇన్ హౌస్ లో మా ఫ్యాక్టరీ ఉంది, మీరు చూసే ఉంటారు, మా కారిగార్స్ పనిచేస్తూ ఉంటారు, నేను కూడా చిన్న చిన్న వర్క్స్ చేస్తూ ఉంటాను, మా బ్రదర్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి నాకు అది కలిసి వస్తుంది. బయట ఏదో షో ఆఫ్ కోసం ఖర్చు పెట్టేదాన్ని కస్టమర్స్ కి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి నేను మేకింగ్ చార్జ్ కూడా ఏ ఆర్నమెంట్ పై తీసుకోను. ఓన్లీ 18 క్యారెట్స్ ఉంటే మాత్రము పర్ గ్రామ్ కి 850 రూపీస్ తీసుకుంటాను. దానికి వేస్టేజ్ ఉండదు. 916 ఉండే ప్రతి ఒక్క ఆర్నమెంట్ 916 BSA హాల్మార్క్ ఆర్నమెంట్ పైన ఎక్కడ కూడా మేకింగ్ చార్జ్ తీసుకోను. అది కాస్త పేరు కావచ్చు, కమ్మలు కావచ్చు, వడ్డానం కావచ్చు. ఓకే. సో మీకు డైలీ ఎన్ని ఆర్డర్స్ వస్తుంటాయి ఇలా? అది చెప్పనీకి లేదు, బట్ చాలా మంచి ఆర్డర్స్ ఉంటాయి, మంచి క్రీమ్ పీపుల్ ఉంటారు. మాకు ఇప్పుడు చెప్పుకునే దగ్గర VIPs ఉన్నారు మా కస్టమర్స్. హైదరాబాద్ లో మీరు గవర్నమెంట్ రంగంలో అనుకుంటారా, హాస్పిటల్లో అనుకుంటారా, సినీ ఇండస్ట్రీలో అనుకుంటారా, ఫినాన్షియల్ గా అనుకుంటారా, లేదు అంటే పోలీస్ అనుకుంటారా, లాయర్ అనుకుంటారా, ఎవరైనా కానీ అందరూ ఉన్న టాప్ క్లయింట్స్ ఎవరైతే గొప్ప పొజిషన్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా నా క్లయింట్స్ అని గర్వంగా చెప్తాను. మా ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ మా యూట్యూబ్ పేజ్ లో చూస్తే మీకు వాళ్ళందరూ కనిపించే అవకాశం కూడా ఉంది. సో ఇంకొకటి జనరల్ గా వస్తుంటారు, వాళ్ళు ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఇప్పుడు వచ్చిన మన కస్టమర్స్? టు బి హానెస్ట్ గా చాలా మంది అనుకుంటారు నవీన్ గోల్డ్ షాప్ రాని చాలా పెద్ద షాప్, ఎన్నో ఆర్నమెంట్స్ రెడీ ఉంటాయి అనుకుంటారు. బట్ నా దగ్గర 100 ఐటమ్స్ రెడీ ఉండవండి, కొన్ని పీసెస్ మాత్రం ఉంటాయి, అవి కూడా ఎక్కడ దొరకవు. వచ్చిన తర్వాత వాళ్ళు ఒక మాట అంటుంటారు, నవీన్ గారు ఏం అనుకుని వచ్చాము, బట్ ఆ 10 పీసులనే మేము హ్యాపీగా ఫీల్ అయ్యాము, ఎలాంటి పీసెస్ ఎక్కడ లేవు, ఆ ప్రైజింగ్ కూడా ఎక్కడ లేదు, చాలా హ్యాపీగా ఫీల్ వెళ్ళిన రోజులు కొన్ని రోజులు ఉంటాయి మాకు అవి. ఓకే. అండ్ ఇంకొకటి, ఏ డిజైన్ తెచ్చినా ఏ మోడల్ తెచ్చినా మీరు ఆటోమేటిక్ గా చేసేస్తుంటారా? 100% మీరు గూగుల్లో కావచ్చు, Pinterest లో కావచ్చు, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ లో కావచ్చు, లేదంటే డ్రాయింగ్ వేసి కావచ్చు, ఏ డిజైన్ మీకు చూపించినా కూడా మీ పర్సనాలిటీ తగ్గట్టుగా ఎవరైతే వేసుకుంటారో, ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళ పర్సనాలిటీ తగ్గట్టుగా నేను అత్యద్భుతంగా విత్ ఇన్ 10 to 15 days లో చూపిస్తాను, చేసిస్తాను. ఇంకోటి ఏంటంటే వితౌట్ స్టోన్ ఫిట్టింగ్ ముందుగా చూపిస్తాం మేము. అంటే మొత్తం ఆర్నమెంట్ అయిన తర్వాత చూసిన తర్వాత అరే నచ్చలేదు, పొడుగు సరిపోలేదు, వెలుపు సరిపోలేదు కాదు, వితౌట్ స్టోన్ ఫిట్టింగ్ ముందు కూడా మీకు చెప్తాము, రండి మీరు పెట్టుకొని చూడండి, మీకు కరెక్ట్ గా సెట్ అయిందా, వెడల్పు పొడుగు అన్ని చూపించిన తర్వాత కస్టమర్ ఓకే అనుకుంటే అప్పుడే స్టోన్ ఫిట్టింగ్ చేస్తాము. అప్పుడు కూడా కస్టమర్స్ అంటే కూడా మంచిగా నవ్వుతూ తీసుకుంటాం దాన్ని, ఎందుకంటే మా కస్టమర్ యొక్క చిరునవ్వే మా సంపద.
సో అదే ఇందాక నేను జనరల్ గా అడిగినప్పుడు ఎక్కువ మోడల్స్ రిఫ్రెష్ అవుతుంటాయి అనమాట, చేస్తుంటారు అని చెప్పేసి. ఇప్పటి వరకు మీ సర్వీస్ అంటే ఆల్రెడీ 22 ఇయర్స్ సర్వీస్ లో మీరు ఇది చెయ్యలేదు, నేను ఇది చేసిన అనేది ఏదైనా ఉందా జ్యువెలరీలో? నాకు ఒక్క మోదీ గారికి చేయాలని ఆశ ఉంది, అది కూడా చేసి పెట్టాను. అది సీక్రెట్ గా ఉంచాను, అది మోదీ గారికి గిఫ్ట్ చేస్తున్నాను. అత్యంత తొందరలో మీకు నేను మన భారత ప్రధాని విశ్వగురు గారికి మోదీ గారికి ఇస్తున్నాను. అలాంటి ఆర్నమెంట్ నా భూతో నా భవిష్యత్తు, ప్రపంచంలో ఇంకోటి ఉండదు. అలాంటి ఆర్నమెంట్ ని తయారు చేశాను. అత్యంత తొందరలో మోదీ గారికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. చెయ్యలేదు అన్న ఆర్నమెంట్ అయితే ఏది లేదమ్మా. ప్రతిరోజు కొత్త సబ్జెక్ట్ నేర్చుకుంటూ ఉండాలి. చేయగలుగుతాను, నేను చేయలేదేమో, బట్ ప్రతి ఆర్నమెంట్ మనం చేయగలుగుతాను. అన్ని ఆర్నమెంట్ చేశాను. అవి కాపర్ లో చేశాను, సిల్వర్ లో చేశాను, గోల్డ్ లో చేశాను, డైమండ్స్ లో చేశాను, కుందన్ లో చేశాను, పచ్చిలో చేశాను. ఆల్ టైప్స్ గోల్డ్ లో ఎన్ని రకాల మాడ్యూల్స్ ఉంటాయి అన్ని రకాల డిజైన్స్ చేసేసాను. 22 సంవత్సరాలు కొన్ని వేల ఆర్నమెంట్ చేశాను. సార్ ఇప్పుడు ఇది ఒకటే బ్రాంచ్ ఉందా, మనకు వేరే బ్రాంచెస్ ఉన్నాయి? నాకు నిర్మల్లో 2 బ్రాంచెస్ ఉండేవమ్మా. ఇప్పుడు నేను కొద్దిగా బిజీ ఉండి ఆ టీమ్ కు రిటైర్ పిలిపించాను, ఇక్కడ వర్క్ నడుస్తుంది. సో ఎగ్జాక్ట్లీ మన లొకేషన్ ఇప్పుడు అంటే కస్టమర్స్ ఎవరైనా రావాలనుకుంటే ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉంది సార్? ఎగ్జాక్ట్లీ కస్టమర్స్ రావాలంటే హైదరాబాద్ లో కొంపల్లి అండి. కొంపల్లిలో సినీ ప్లానెట్ ఆపోజిట్ సినీ ప్లానెట్ బిసైడ్ పిఎస్ఆర్ గార్డెన్ నియర్ స్టార్ బక్స్ కాఫీ షాప్ ఉంటుంది. దాంతోపాటు తనిష్క్ బై మియా అనే ఒక స్టోర్ కూడా ఉంటుంది. అది కొంపల్లి ఏరియాలో ఉంటుంది. జస్ట్ గూగుల్లో మీరు నవీన్ గోల్డ్ అండ్ బ్రోస్ కొంపల్లి ఆ సెలబ్రిటీ డిజైనర్ నవీన్ గోల్డ్ అంటే కూడా మీకు మా లొకేషన్ చూపించే అవకాశం ఉంటుంది. ఓకే అండి, ఎస్. సో ఫైనల్ గా నేను ఏం అడుగుతున్నానంటే, ఇంతమంది కస్టమర్స్ నేను ఇందాకటి వరకు చూస్తున్నాను, ఇచ్చేస్తున్నారు, హారాలు ఇచ్చేస్తున్నారు, ఏమేమో కొనేసుకుంటున్నారు. ఏంటి వీళ్ళు డబ్బులు పెట్టి కొంటున్నారా, లేకపోతే జ్యువెలరీ కొంటున్నారా, రెడీమేడ్ అంటే జనరల్ కొంటున్నారా, నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఒక్కొక్కరు పెద్ద పెద్ద హారాలు సెలెక్ట్ చేసుకుంటున్నారు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్ అయ్యాను, ఏంటి వీళ్ళు అసలు ఎలా సెలెక్ట్ చేసుకోగలుగుతున్నారు ఇంత నమ్మకంగా పెద్ద పెద్ద హారాలు అని చెప్పేసి ఉండే. బట్ మీకు అంటే మీ టీం ఎంతమంది ఉన్నారు? ఇన్ని 15 days 10 days లోనే వాళ్ళకి రిటర్న్ పంపిస్తున్నారు? సుమారుగా నా దగ్గర ఒక 60 నుంచి 70 మంది టీం పనిచేస్తారండి. నా డిజైనింగ్ టీమే, నేను ట్రైన్ చేసే టీమే సుమారు 15 మంది ఉంటారు. ఎవ్రీ డే నా పక్కనే ఉంటారు వాళ్ళు. నేను ఒక ఆర్నమెంట్ ఇమీడియట్ వాయిస్ చెప్పేసాను, అలా 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 చేసేసేయండి అని చెప్పగానే దాన్ని ఇమీడియట్ స్కెచ్ అయిపోతుంది. స్కెచ్ కామని ఇంకో టీంకి వెళ్తుంది, ఇంకో టీం నుంచి ఇంకోటి, అలా అలా ఇమీడియట్ ప్రతి దానికి ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారం చేస్తున్నాము. సో ఫైనల్ గా ఇదన్నమాట. సో బయట కాకుండా మీ దగ్గర తీసుకోవడం వల్ల జనరల్ గా బెనిఫిట్స్ ఏంటి? జస్ట్ చాలా మంచి క్వశ్చన్ అయ్యామా. బయట కూడా చాలా మంచి ఆర్నమెంట్స్ ఉంటుంది, బయట కూడా మంచి క్వాలిటీ ఉంటుంది, బయట కూడా మంచి ప్రైస్ ఉంటుంది. నవీన్ గోల్డ్ దగ్గర ఏముంటుందంటే కంపేర్ టు అదర్స్, మీరు ప్రపంచంలో ఎక్కడ చెక్ చేసినా కూడా అవతల షాప్ నుండి మీ షాప్లో తక్కువ వస్తుంది. క్వాలిటీలో కాంప్రమైజ్ గాను, క్వాంటిటీలో కాంప్రమైజ్ గాను, ఫినిషింగ్లో కాంప్రమైజ్ గాను, ప్రైజింగ్ కమ్. మీరు ఒక ఆర్నమెంట్ బయట కొంటే మీకు ₹1,00,000 బడ్జెట్ అయితే అది నాకు 95,000 వస్తుంది, 90,000 వస్తుంది. ఎందుకంటే నాకు ఎక్కువ లాభాలకు పనిచేయడం ఇష్టం ఉండదు. నా ఎంప్లాయీస్ కూడా నా కుటుంబ సభ్యులే కాబట్టి వాళ్ళకి ఎక్స్ట్రా శాలరీస్ పే చేసే అవకాశం ఉండదు. నా షాప్ కూడా చిన్న షాప్ కాబట్టి దానికి రెంట్స్ కూడా ఎక్కువ పే చేసే అవసరం లేదు. నా ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, నా అడ్వర్టైజ్మెంట్ ఏమి ఉండదు. నేను చాలా సాదా సీదాగా ఉంటాను కాబట్టి అదంతా బెనిఫిట్ కస్టమర్కి ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓన్లీ 10% వేస్టేజ్. ఇప్పుడు కూడా మీతో ఛాలెంజ్ చేసి ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నాను, నా యొక్క ప్రోడక్ట్ 10% వేస్టేజ్ ఇస్తాను. మీరు ఎక్కడ కట్ చేసి చెక్ చేసుకున్నా కూడా, అంటే ఈ యొక్క ఇంత వ్యాక్స్ ఉంది, పర్ల్స్ ఉన్నాయి, స్టోన్స్ ఎక్కడ కట్ చేసినా కూడా 10 milligrams కూడా మీకు తేడా రాదు. ఎంత నిష్ణాతులైన గోల్డ్ స్మిత్ కావచ్చు, ఎంత నిష్ణాతులైన టెక్నికల్స్ కావచ్చు, కట్ చేసినా కూడా ఏదైతే మేము బిల్లో ప్రొవైడ్ చేస్తున్నామో 10 milligrams కూడా తేడా వచ్చే అవకాశం ఉండదు. అంత నమ్మకంతో చెప్తున్నాం కాబట్టి. స్టోన్స్ ఇవి పూసలు కాకుండా మొత్తం గోల్డ్ పెడితే దాంట్లో ఎంత వస్తుంది సార్ వేస్టేజ్? ఎనీ ప్రోడక్ట్ మా దగ్గర స్టోన్స్ ఉండొచ్చు, పర్ల్స్ ఉండొచ్చు, ప్యూర్ గోల్డ్ ఉండొచ్చు, కుందన్ ఉండొచ్చు. అసలు గోల్డ్ అనే పదంలో ఏది ఉన్నా కూడా 10% వేస్టేజ్ వచ్చే ప్రయత్నం చేస్తాను. జస్ట్ 10%. జస్ట్ 10%. అవుట్ సైడ్ ఎంత ఇస్తారు జనరల్ గా మనకి? కొన్ని షోరూమ్స్ లలో 15% ఉంది, కొన్ని షోరూమ్ లో 18% ఉంది, కొన్ని 12% ఉంది. అంటే పాపం వాళ్ళే కూడా తప్పేం లేదు, వాళ్ళు ఇవ్వాల్సింది. ఎందుకంటే వాళ్ళంతా కార్పొరేట్, వాళ్ళు చాలా లక్ష ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు. మా అంత తక్కువకి ఇస్తే వాళ్ళు రాదు. నా షాప్ ఎలాంటిది అంటే, ఒక పంట భూమిలోకి వచ్చి టమాటాలు కొనుక్కోపోతే ఎలా ఉంటుంది, ఒక తోటకెళ్ళి టమాటాలు తెచ్చుకుంటే ఎలా ఉంటుంది, అలా ఇస్తాను. ఆ టమాటానే మీకు ప్యాకింగ్ అయ్యి ఒక మోర్కో, ఇంకో హైపర్ మార్కెట్ కో, ఇంకో సూపర్ మార్కెట్ వెళ్తే ఎలా ప్రైస్ పెరుగుతుంది? ప్యాకింగ్ సిస్టమ్ మారుతుంది, అక్కడ ఉండే వ్యక్తులు మారుతారు కాబట్టి ప్రైస్ పెరుగుతుంది. అంతే, అంతమించి క్వాలిటీలో తేడా ఏం లేదు. అక్కడ టమాటో ఉంది, ఇక్కడ టమాటో ఉంది, ఇక్కడ గోల్డ్ ఉంది, అక్కడ గోల్డ్ ఉంది, అక్కడ క్వాలిటీ ఉంది, ఇక్కడ క్వాలిటీ ఉంది. జస్ట్ ఏంటంటే నేను ఒక మ్యానుఫ్యాక్చర్, నేను తయారు చేస్తాను, అత్యంత తక్కువ లాభాలకు పనిచేస్తాను. సో రోజు రోజుకి డే బై డే గోల్డ్ రేట్ పెరిగిపోతుంది సార్. ఎక్కడో ఉండే ఇప్పుడు ఆల్మోస్ట్ 90,000 వచ్చింది అనమాట. మేబీ ఇంకెక్కడి వరకు వెళ్తుండొచ్చు మీ ఐడియా అంచనా ప్రకారం? నా అంచనా ప్రకారం అత్యంత తొందరలో ₹1,00,000 దాటే అవకాశం ఉంది. ₹1,00,000 దాటే అవకాశం ఉంది. డైమండ్స్ కూడా మీరు గమనించాలి. మెయిన్ గా ఇంత ముందు డైమండ్ 60,000 to 70,000 క్యారెట్ ఉండేది. ఇప్పుడు ల్యాబ్ లో డైమండ్ వచ్చింది.
ల్యాబ్ గ్రోన్ డైమండ్ ఏమైందంటే చాలా తక్కువకి వస్తుంది. లుకింగ్ లో సేమ్ ఉంటుంది. ఒక న్యాచురల్ డైమండ్ ఏ విధంగా అందంగా ఉంటుందో ఒక ల్యాబ్ గ్రోన్ డైమండ్ కూడా సేమ్ అదే విధంగా అందంగా ఉంటుంది. అలాంటి ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కూడా మేము అందుబాటులో తీసుకొచ్చాము. దాంతో సెమీ డైమండ్ అంటే బెస్ట్ క్వాలిటీ వైట్ స్టోన్, ఒక 10 లక్షల రూపాయలు చేసే డైమండ్ సెట్ ఏ విధంగా ఉంటుందో అదే 10 లక్షల డైమండ్ సెట్ మేము 4 లక్షలు తయారు చేస్తున్నాము. గోల్డ్ యొక్క క్వాంటిటీ సేమ్ ఉంటుంది, గోల్డ్ యొక్క క్వాలిటీ సేమ్ ఉంటుంది, గోల్డ్ యొక్క ఫినిషింగ్ సేమ్ ఉంటుంది, గోల్డ్ యొక్క ఫినిషింగ్ స్టోన్ ప్రైస్ మాత్రం తగ్గించి లైఫ్ టైం కూడా సేమ్. ఒక 10 లక్షలు కొన్న డైమండ్ సెట్ ఎన్ని సంవత్సరాలు షైనింగ్ గా ఉంటుందో మేము చేసే 4 లక్షల డైమండ్ సెట్ అన్ని రకాలుగా షైనింగ్ ఉంటుంది. ఒకవేళ దీన్ని తీసుకెళ్లి మనం బయట సేల్ చేసినా సేమ్ ప్రైస్ వచ్చేస్తుంది, 100% సేమ్ వస్తుంది. 100% సేమ్. సో అంటే అలాంటి షూరిటీ ఏమైనా ఇస్తున్నారా? ఖచ్చితంగా ఇస్తాము. మేము క్లయింట్ కి ఏదైతే చెప్తున్నామో దాన్ని ఫస్ట్ ఏం చెప్తామంటే మీరు మా ప్రోడక్ట్ కొన్న తర్వాత బిల్లింగ్ చేసిన తర్వాత కూడా మీరు 15 days టైం ఇస్తామండి. మీరు ఎక్కడైనా క్రాస్ చెక్ చేసుకోండి. ఆ క్రాస్ చెకింగ్ లో మీరు 100% సాటిస్ఫై అయితేనే ప్రోడక్ట్ ఉంచుకోండి అని ధైర్యంగా చెప్తున్నాను. ప్రతి ఆర్నమెంట్ పైన గవర్నమెంట్ నిర్ధారించబడిన BSI హాల్ మార్క్ ఉంటుంది. ప్రతి ఆర్నమెంట్ కి మేము ఖచ్చితంగా బిల్ ని కూడా ఇస్తాము. మీరు దాన్ని ఐక్లౌడ్ లో పెట్టుకుంటారా, జీమెయిల్ లో పెట్టుకుంటారా అనేది మీ కంఫర్ట్. ఇన్ కేస్ బిల్ లేకపోయినా కూడా ఆర్నమెంట్ పైన నవీన్ గోల్డ్ బ్రోస్ అనే ఒక సింబల్ కూడా ఇస్తాం, దాన్ని మా ఓన్ సింబల్. ఓకే, ఇప్పుడు 916 ఇలాగా అవి వేసిస్తారు ప్లస్ మీ పేరు కూడా పెట్టిస్తారు. పైన నవీన్ గోల్డ్ అండ్ బ్రోస్ అనే ఒక సింబల్ ఉంటుంది. ఇన్ కేస్ మీ బిల్ పోయినా, నేను మొబైల్ లో పోయినా, ఫిజికల్ గా పోయినా కూడా ఖచ్చితంగా మా ప్రోడక్ట్ పైన NG అనే ఒక బ్రాండ్ ఉంటుంది. అది మరి రిటర్న్ తీసుకొస్తే వెయిట్ టు వెయిట్ తీసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఒక తులం గోల్డ్ చైన్ ఉందనుకోండి, ఇప్పుడు జనరల్ గా బయట 90,000 నడుస్తుంది, మన దగ్గర ఎంత పడవచ్చు? బయట కన్నా 6,000 తక్కువ రావచ్చు. 6,000 తక్కువ, వేస్టేజ్ ఒక 2% 3%, 4,000 తక్కువ రావచ్చు. ఓకే, 4,000 తక్కువ వస్తుంది. కంపేర్ టు అదర్స్ బెస్ట్ చేసే ప్యాటర్న్ చేస్తాం. ఓకే, మేకింగ్ చార్జెస్ కూడా ఏమి? మేకింగ్ చార్జ్ జీరో మేకింగ్ చార్జ్. ఓకే, మాకు వేస్టేజ్ అనే సరిపెట్టుకుంటాం ఎవ్రీథింగ్ కూడా. ఓకే, సో వాళ్ళు సైజ్ ఇచ్చేస్తే కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఆ సైజ్ ఇంకా కస్టమర్ కు నచ్చే విధంగా సైజు, వెడల్పు, పొడుగు, కటింగ్, పాలిష్ ఏది కావాలంటే అది మీ కస్టమర్ ఇచ్చే ప్యాటర్న్ చేస్తాం. ఓకే, సో ఇదన్నమాట. ఫైనల్ గా మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ఎందుకంటే చాలా మంచి లేడీస్ కి గోల్డ్ అంటే చాలా ఇష్టం. పైగా ఇప్పుడు అందరు గోల్డ్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. డే బై డే కాస్ట్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి రియల్ ఎస్టేట్ తో పాటు ఈక్వల్ గా గోల్డ్ లాక్కొచ్చేస్తుంది ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో. సో ఫైనల్ గా ఆడియన్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటే ఖచ్చితంగా అండి. మీ అందరికి కూడా గోల్డ్ కొనే ముందు 2-3 విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్ గా ఒకటే షాప్కి వెళ్ళి గోల్డ్ కొనడం అనేది కరెక్ట్ కాదు. నా దగ్గరికి వచ్చినా కూడా డైరెక్ట్ గా పర్చేస్ చేయకండి. ముందుగా 1-2 సార్లు మీ పెద్దవాళ్ళని అడగండి. మీ అమ్మమ్మలను, మీ తాతయ్యలను, మీ అమ్మలను, మీ అత్తలను అడగండి. ఈ రోజు పిల్లలకి, సాఫ్ట్వేర్ పిల్లలకి గోల్డ్ పైన అంత నాలెడ్జ్ లేదు. ఎందుకంటే ఇమ్మీడియట్లీ ఇంటర్మీడియట్ అవుతుంది, బీటెక్ వెళ్తున్నారు, MS చేస్తున్నారు, US వెళ్తున్నారు, ఆఫీస్కి వెళ్తున్నారు. అంతమించి గూగుల్ రివ్యూస్ ను, ChatGPT చూసి అది కాదు. ఖచ్చితంగా గోల్డ్ అడగాల్సిందే. అడగండి, ఒక 4 షాపులు తిరగండి. తిరిగిన తర్వాతని ఎక్కడ బాగుంది అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది. నేను చెప్పాల్సిన పని లేదు. ఒక టీచరు ఒక సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఒక 4 రోజులకు అర్థమవుతుంది మీకు. అలాగే ఒక గోల్డ్ షాప్కి వెళ్ళేటప్పుడు, ఎందుకంటే మీ అమ్మ నాన్న కావచ్చు, మీరు కావచ్చు, ఎంతో కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నారు. తొందరపడకూడదు. సంపాదించడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది, ఖర్చు పెట్టడానికి 1 or 2 days పడుతుంది. కాబట్టి ఆ ఖర్చు పెట్టే సమయాన్ని కూడా కాస్త పెంచండి. సంపాదించడానికి ఎంతైతే మీరు టైం స్పెండ్ చేస్తున్నారు, ఎంతైతే చూస్తున్నారు, ఖర్చు పెట్టేటప్పుడు కూడా అంత టైం స్పెండ్ చేయండి. తొందరపడి ఎక్కడ ఖర్చు పెట్టి నేను చెప్పే మాటలు కూడా నమ్మకండి. ప్రతి దాన్ని క్రాస్ చెక్ చేయండి. జీవితంలో క్రాస్ చెక్ చేసినప్పుడు మాత్రం మీరు సక్సెస్ అవుతారు. ఏదన్నా మీకు తెలుసు అనుకుంటే అది ఖచ్చితంగా తప్పే. నేను తెలుసుకుంటాను అనుకున్నప్పుడు మాత్రం మీరు కరెక్ట్. నేను తెలుసుకుంటాను అనుకున్నప్పుడు మాత్రం మీరు లాభాన్ని పొందగలుగుతారు. బంగారం కావచ్చు, బట్టలు కావచ్చు, బ్యూటిషియన్ కావచ్చు, ఫోటోగ్రఫీ కావచ్చు, వాట్ ఎవర్. నాకు తెలుసు, నేను విన్నాను కాదు, మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాతనే పర్చేజ్ చేయండి. బంగారంలో చాలా రకాల మ్యాజిక్స్ ఉంటాయమ్మా. నేను ఓపెన్గా చెప్తాను. మిమ్మల్ని మోసం చేయాలనుకునే వాళ్ళు ఏదో రకంగా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తొందరగా మోసపోకండి. ఎవరి మాట, నా మాటకు నమ్మడానికి లేదు. ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా చూస్తూ 1-2-3 సార్లు దాన్ని మీరు అంచనా వేస్తూ ఒక పెన్ను పేపర్ తీసుకోండి. ఏం సిగ్గుపడాల్సిన పని లేదు. ఒక షాప్కి వెళ్ళినప్పుడు వీళ్ళేమిస్తారు ఎలాంటిది, క్వాంటిటీలో మిస్టేక్ చేస్తున్నారా, క్వాలిటీలో మిస్టేక్ చేస్తున్నారా, ప్రైస్లో మిస్టేక్ చేస్తున్నారా అన్ని కనుక్కోండి. అంటే నాకు వ్యాపారం చేయడం కన్నా కస్టమర్స్ని ఎడ్యుకేట్ చేయడం ఇష్టం, సరిపోతుంది. నాకు భగవంతుడు ఇచ్చిన దాంట్లో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అన్ని రంగాలపైన. నాలాగా చాలా మంది చెప్తా ఉంటే ఒక్కొక్క రంగం పైన ఎంతో మందికి బెనిఫిట్ అవుతుంది. సమాజానికి మంచి చేయాలని కోరుకునే వ్యక్తులు తయారు కావాలి సమాజానికి. అందుకే మీకు చెప్తున్నాను, ఏ రంగంలోకి వెళ్ళినా, ఏ ప్రోడక్ట్ కొందామనుకున్నా తెలుసుకునే ప్యాటర్న్ చేయండి. 1-2 సార్లు తెలుసుకున్న తర్వాతనే ఖర్చు పెట్టే ప్యాటర్న్ చేయండి. బట్ ఖర్చు పెట్టే ప్రతి ప్లేస్ కూడా తెలివైన ప్లేస్లో ఖర్చు పెట్టండి. మీకు నచ్చే ప్లేస్లో ఖర్చు పెట్టండి. 1-2 సార్లు ఆలోచించి ఖర్చు పెట్టండి. చాలా బాగా చెప్పారు సార్. ఎంత బాగా ఖర్చు పెడుతున్నారో అంత బాగా ఆలోచించి కూడా సంపాదన ఎంత ఉందో దానికి అంత టైం తీసుకొని ప్రోడక్ట్ నాలెడ్జ్ పెంచుకోండి అని చెప్పారు. లిటరలీ సీరియస్. సో మీకైతే అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే స్క్రీన్ మీద ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నాము, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాము. సో మీరు కాల్ చేసి షాప్ని విజిట్ చేయొచ్చు. ఓకే, మీకు గోల్డ్ మీద ఇష్టం,
కస్టమర్స్ మీద ఇష్టం, సో గోవుల్ని పెంచడంలో కూడా ఇష్టం. సో అది ఎలా వచ్చింది ఫుడ్ బ్యాంకింగ్, గోశాల ఇదన్నీ ఏంటి సార్ మరి? మేము ఒక 7 to 8 మెంబర్స్ ఫ్రెండ్స్ మా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, వీళ్ళందరూ కూడా మంచి గవర్నమెంట్ ఉద్యోగాల్లో సెటిల్డ్ అయి ఉన్నారు. సమాజానికి మా వంతుగా ఏం చేయాలి అని చెప్పేసి మా శ్రీధర్ రాథోడ్ అని అతను యూనియన్ బ్యాంక్ మేనేజర్ గారు తనకు స్టార్ట్ చేశాడు. రోడ్ పైన పోతా ఉన్నప్పుడు చాలా అచేతనంగా, అంటే చాలా మంది పేదవాళ్ళు వేరు, అచేతనంగా ఉండేవాళ్ళు, అంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకోని స్థితిలో ఉన్న వాళ్ళు. మేము పేదవాళ్ళకి అన్నం పెట్టాము, ఎవరి పనులు ఎవరైతే చేసుకోరో, పని చేసుకోవడానికి అవకాశం లేదు, వాళ్ళకి ఫుడ్ పెడదామని ఒక 1 kg రైస్ తో స్టార్ట్ చేసాము. ఈ రోజు అది సుమారుగా 100 మందికి మేము ఎవ్రీడే ఫుడ్ ని పంపించే ప్రయత్నం చేస్తున్నాము. నిర్మలంగా 360 days 360 రోజులు ఎవరికైతే చేత కాకుండా ఉంటారో, ఎవరైతే వాళ్ళ పని వాళ్ళు చేసుకోకుండా ఉంటారో వాళ్ళకి మా ఫుడ్ బ్యాంక్ టీం రాకేష్ రెడ్డి, నేను, యూనియన్ బ్యాంక్ ఇలా ఒక 10 మెంబర్స్ ఉన్నాము. నిర్మల్లో చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నాము. అది ఆ విధంగానే నాకు టెంపుల్కి వెళ్ళడం కన్నా గోవును పూజించడం ఇష్టం. గో బ్రాహ్మణేస్తూ శుభమస్తు నిత్యం లోకాన్ సమస్త సుఖినో భవంతు అన్నట్టుగా గోవు బ్రాహ్మణుడు ఎక్కడైతే సంతోషంగా ఉంటాడో ఆ పరిసర ప్రాంతాలు మొత్తం చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పి మా గురువు గారు చెప్పడం జరిగింది. ఆ గురుగారు మాటలు విని ఈ 20 years నుండి మేము ప్రతిరోజు గోశాలకు వెళ్ళడం జరుగుతుంది. గోశాలలో గ్రాసం కావచ్చు, కూరగాయలు కావచ్చు, గోవుకు సంబంధించిన ఏ సేవ కార్యక్రమాలు చేయడానికి వారంలో 4 రోజులు నేను అక్కడ గడుపుతూ ఉంటాను. ఒక అమ్మవారికి అభిషేకం చేస్తే ఎంతైతే పుణ్యం వస్తుందో, ఆ గోవు యొక్క అక్కడ నుంచి ఆ చెత్త, ఆ పెండ తీస్తే అంతే పుణ్యం వస్తుందని నేను గుడ్డిగా అంటాను. నా సక్సెస్ వెనుక ఒక మంత్రం, ఒక తంత్రం, గోశాల. అందుకే ప్రతి ఒక్క హిందూ సాంప్రదాయంలో ఉన్న ప్రతి ఒక్క యువతికి చెప్తా ఉంటాను, ఖచ్చితంగా ధర్మాన్ని కాపాడే క్రమంలో గోశాలని బ్రాహ్మణ్ని కాపాడే చేయండి. ఖచ్చితంగా మనం సుభిక్షంగా ఉంటుంది. ఎక్కడైతే గోవు బ్రాహ్మణుడు సంతోషంగా ఉంటాడో మన చుట్టూ ఎన్విరాన్మెంట్ కూడా అంత చాలా పాజిటివ్గా ఉంటుంది. ఒక్కసారి ఆచరించి చూడండి. మీరు ఉద్యోగం చేస్తున్నారా, వ్యాపారం చేస్తున్నారా, చదువుతున్నారా, మీ జీవితంలోనే యొక్క మార్పుని ఖచ్చితంగా గమనిస్తారు. ఇది సత్యం. అవునండి, ఇది మాత్రం రియల్. మీరు చాలా డివోషనల్ ఉన్నట్టున్నారు సార్. ఆల్మోస్ట్ నేను శక్తిపీఠాలు అవన్నీ చూస్తూ ఉంటాను. ఎవ్రీ మంత్ నేను ఏదో ఒక టెంపుల్స్ కి చాలా ఎక్కువ మొత్తం వెళ్తూ ఉంటాను. ఈ బిజినెస్ ఎప్పుడు చూసుకుంటున్నారో, ఇవన్నీ ఎప్పుడు విజిట్ చేస్తున్నారో, బట్ కస్టమర్స్ కి మాత్రం 100% ఇచ్చేస్తున్నారు. కస్టమర్స్ కి నేను దగ్గర 100% చెప్పను, 90% కస్టమర్స్ కి. అంటే 100 మందిని ఎవరు సాటిస్ఫై చేయలేరు, భగవంతుడు కూడా 100 మందికి వరాలు ఇవ్వలేడు. నేను కూడా 100 మందిని సాటిస్ఫై చేయలేదు. బట్ నా దగ్గరికి వచ్చిన రేషియోలో ఒక 100 మంది కస్టమర్స్ నన్ను విజిట్ చేస్తే సుమారు 75 మందికి నేను అత్యల్పంగా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఆ 25 మందిని చిన్న చిన్న మిస్టేక్స్ తో వాళ్ళకి సాటిస్ఫై చెప్పి నా మనసు ఒప్పుకోదు, వాళ్ళకి ఏదో మిస్టేక్ చేసిన ఫీల్ అవుతాను. 75 మందికి 100% మార్క్స్ వేస్తాను. ఆ 25% మాత్రం 99% నేను మార్క్స్ వేస్తాను. ఇవన్నీ కూడా ఇష్టం కాబట్టి మనం అనుకుంటే సమయం లేదనే సమస్య లేదు. ప్రతి ఒక్కరికి కావాల్సిన సమయం ఉంది. సమయాన్ని మనం ఒక కాలంలో రాసుకోవాలి, అంతే. కాలంలో రాసుకుంటే సమయం ఫుల్గా ఉంది. అసలు సమయం లేదంటే సక్సెస్ కానంటే. సమయం నాకు చాలా ఉంది, 24 hours మోర్ దాన్ ఎనఫ్. ఓకే, మీరు గోల్డ్ షాప్ ఇవన్నీ కాకుండా మోటివేషనల్ స్పీకర్ ఎందుకు అవ్వట్లేదు అనేది నా డౌట్. చాలా బాగా చెప్తున్నారు. ఇవి చెప్తుండాలి సార్. మీకు దాని మీద అవగాహన ఉంది, లైఫ్ స్టైల్ మీద కానీ డబ్బుల మీద కానీ పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వింటుంటారు. ఎస్, చాలా థ్యాంక్ యూ సార్. గోల్డ్ గురించే కాదు, మాకు కూడా మంచి మోటివేషనల్ ఇచ్చే పంపిస్తున్నారు. ఖచ్చితంగా 10th క్లాస్ చదువుకున్నాను, ఏమో తప్పుగా చెప్పుకుంటే ఏం అనుకోకూడదు. ఇంకా నేర్చుకుంటూ నేను మీకు గైడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాను. నా ఫీల్డ్ లో మాత్రం వేరే ఫీల్డ్ గురించి ఐడియా లేదు. ఖచ్చితంగా బంగారం గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, వజ్రా గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా, మీరు ఎక్కడ చేపించుకున్నా చాలా సంతోషమే. మీకు ఏం డౌట్స్ ఉన్నా మీ నవీన్ గోల్డ్ బ్రోస్ మా ఉమ్మడి కుటుంబం అడగండి. మీలో ఒక కుటుంబ సభ్యుడిగా మీకు ఎప్పుడు బెస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ అమ్మ. శ్రీమాత్రే నమః.